అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట, ఆత్మజ్ఞానం పొందడం అంటే ఏంటో తెలుసుకుందాం. నేను అన్న దేహం బూడిద అవుతుంది ఒకరోజు. నాది అన్నవన్నీ చావుతో వదిలిపోతుంది ఒకరోజు. ఒక్క చావుతో బంధాలు అన్నీ తెగిపోతాయి ఏదో ఒకరోజు. ఇక్కడికి ఒంటరిగానే వస్తాము, ఒంటరిగానే వెళ్ళిపోతాము. ఏదో ఒకనాడు చుట్టూ అందరూ ఉన్నా ఎందరు ఉన్నా సరే వెళ్ళిపోవలసిందే. ఇద్దరు కలిస్తే జననం, నలుగురు మోస్తే మరణం. మాయతో పుట్టాము, మాయలో జీవిస్తాము. మాయా మర్మం తెలుసుకోలేక వెళ్ళిపోతాము. జీవుడు పుట్టేటప్పుడు దైవాన్ని చేరాలి అని అనుకుంటాము. పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోయి తిరుగుతాము. ఎన్నో అనుభవిస్తాము. నిద్రలోకి జారిపోయిన తర్వాత అన్నీ మర్చిపోతాము. నీ కష్టాలకు నీ సుఖాలకు కారణం నీవే. నీవు పుట్టడానికి కారణం కూడా నీవే. ఇలా బ్రతకడానికి కారణం కూడా నీవే. ఇవన్నీ నీవు తగిలించుకున్నవే, చేతులారా నీవు చేసుకున్నవే. ఎలా తగిలించుకున్నావో అవన్నీ బ్రతికి ఉన్నప్పుడు మనసు పూర్తిగా వదిలించుకునే బాధ్యత కూడా నీదే. లేకపోతే మరో జన్మకు సిద్ధం అవుతాం. బ్రతికి ఉన్నప్పుడే దైవనామాన్ని పట్టుకో, లేదా బ్రతికి ఉన్నప్పుడు దైవాన్ని ఆశ్రయించు, లేదా బ్రతికి ఉన్నప్పుడే గురువును ఆశ్రయించు. ఒట్టి చేతులతో వచ్చాము, 10 మంది సహకారంతో బ్రతుకుతాము. పోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తాము. ఈ సత్యమును గ్రహించిన జ్ఞాని భగవంతునితో ఈ క్రింది విధంగా శరణాగతి చెప్పుకుంటాము. నాది అనేది నీదే, నాలో ఉన్నది నీవే. నువ్వే లేకుంటే నాది అని విర్రవీగే నేను లేనని తెలుసుకొని నీ పాదములను ఆశ్రయించి ఉన్నాను నాయనా. నేను నాది అన్న భావన పోవడమే ఆత్మజ్ఞానం పొందడం. జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాసి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.